బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో విష్ణుగఢ్ పిపల్కోటి జల విద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో 2 లోకో రైళ్లు అయితే ఢీకున్నాయి. ఈ భయంకర ప్రమాదంలో 70 మంది కార్మికులైతే గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలైతే ప్రారంభించారు. మంగళవారం రాత్రి 9:30 సమయంలో షిఫ్ట్ మార్పు సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా చమోలి జిల్లా మెజిస్ట్రేట్ గౌరవ్ కుమార్ అయితే వెల్లడించారు. సొరంగంలో కార్మికులు అధికారులను తీసుకువెళ్తున్న రైలు పరికరాలను తీసుకువెళ్తున్న మరో రైలును ఢీకొట్టినట్టుగా తెలిపారు. ఇక ప్రమాద సమయంలో రైల్లో మొత్తం 109 మంది ఉన్నారని, వారిలో 70 మంది గాయపడ్డారని జిల్లా అధికారులు తెలిపారు. క్షతగాతులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామని ఎస్పీ సుర్జిత్ సింగ్ పన్వర్ స్పష్టం చేశారు. సొరంగం నుంచి కార్మికులు అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లుగా చెప్పారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది జార్ఖండ్, ఒడిశాకు చెందిన వారిగా గుర్తించినట్లు అధికారులు వివరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు స్థానిక యంత్రాంగం ఆదేశించింది. ఘటనా సమయంలో భద్రత, సిగ్నలింగ్ వ్యవస్థలో ఏదైనా లోపం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.